అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈసారి అయితే 3 పార్టీలు చాలా బలంగా అయితే పోరాడుతున్నాయి. ఇది దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానం ఏదంటే మల్కాజ్గిరి అని చెప్పుకోవచ్చు. ఈ మల్కాజ్గిరిలో ఈసారి పార్లమెంట్లో గెలిచేది ఎవరో ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారండి. అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ ప్రాపర్ అండి మీది? అవునండి, ఇక్కడ లోకల్. ఈసారి మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తాను అనుకుంటాం. ఎవరు అభ్యర్థి తెలుసు, సునీత మహేందర్. అంటే ఎందుకు కాంగ్రెస్? బీఆర్ఎస్ ఒకప్పుడు మీ పాలన బాగానే చేసింది ఇక్కడ. ఏం చేయలేదు, కాకపోతే ఇక్కడ గెలిపించాం కదా ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఎంపీగా నాకు ఇంత ఉన్నాం. మళ్ళీ ఎంపీగా అంటే ఎందుకని కాన్ఫిడెన్స్? బీఆర్ఎస్ ఒకప్పుడు పనులు బాగానే చేసింది. మైనంపల్లి హనుమంతరావు ఒకప్పుడు పెళ్లి చేసిండు. అప్పుడు బీఆర్ఎస్లో ఉండే ఆయన. మైనంపల్లి చేసిండు కానీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఏం చేయలేదు. ఆయన చేసిండు అంటే ఇప్పుడు 10 రోజులు 100 రోజులు అవుతుంది గట్టిగా. అవును, అభివృద్ధి కావాలని ఎట్లా వచ్చింది? మీరు అంటారు కదా చేసిండు అని. ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. మైనంపల్లి ఒకప్పుడు ఈ ఏరియాలో కొంచెం పేరు గల వ్యక్తి కదా. అవును, ఎటువంటి సమస్య ఉన్నా ముందుంటాడన్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన సపోర్ట్ చేస్తున్నాం. ఆయన చేస్తాడని. అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేయరా? లేదు, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్గా పోటీ చేస్తున్నారు. మంచి వ్యక్తే. బట్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్కి ఇచ్చినాం ఎమ్మెల్యే. ఎంపీగా ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాము, కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి చాలా పెద్ద వ్యక్తి పోటీ చేస్తున్నారు కదా, ఈటెల రాజేంద్ర గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు కూడా, జనాల్లో మమేకమైన వ్యక్తి. అతను కూడా, అతనికి ఎందుకు ఓటు వేయదలుచుకోవట్లేదు మీరు? అతనికంటే ఇక లోకల్ లేదు కదా, అందు కాబట్టి కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటాం. ప్లస్ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్. ఏమైనా కావాలంటే దీంతోనే తప్ప ఇది దీంతో కాదు కదా. అంటే ఎంపీ అధికారం అంటే ఏంటంటే సెంట్రల్లో ఉంటుంది. సో బీజేపీ ఉండాలి. సో ఇక్కడ మీ బీజేపీ వ్యక్తులను గెలిపించుకుంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఆయన లోకల్ వ్యక్తి కాదు కదా, అట్లా అని చెప్పేసి కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ ప్రాపర్ ఏమిటి? ఇక్కడ మేము వివేకానందపురం స్టాండ్ ఉంటుంది, ఇక్కడనే ఉంటాం. ఇదే మా అట్రాక్షన్. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో 3 పార్టీలు బలమైన అభ్యర్థులు నిలబెట్టారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? నా ఉద్దేశం ఏంటంటే మన పాత ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ గెలుస్తాడని నాకు ఒక అవగాహన చిన్నగా. ఈటెల రాజేందర్ గెలుస్తాడని అనుకుంటున్నాను. బీజేపీ గెలిచేది అంటారు? బీజేపీ అంటే పార్టీ పరంగా కాదు, ఆ వ్యక్తి ఒక మంచి పని కాబట్టి ఈటెల రాజేందర్ అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎందుకు గెలవలేదు అంటారు ఇక్కడ బీజేపీ? ఇక్కడ లాస్ట్ టైం బీజేపీ కాదు, అప్పుడు రేవంత్ రెడ్డి కదా. లాస్ట్ టైం కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ కాదు, లాస్ట్ టైం లోకల్ ఎలక్షన్ అప్పుడు ఇక్కడ బీజేపీ ఎందుకు గెలవలేదు? ఆ క్యాండిడేట్ మంచిగా కాదు అప్పుడు. అంటే ఆ క్యాండిడేట్ అంత పబ్లిసిటీ లేక కొంచెం గెలవలేదని మా ఉద్దేశం. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ మంచి అవగాహన ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి, అట్లా ఎంచుకున్నారు. మరి ఫైనల్ ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? అదే అండి, ఈటెల రాజేందర్ అని అనుకుంటున్నాను. సునీత మహేందర్ రెడ్డి గారికి గెలవరా? టగ్ ఆఫర్ ఫైట్ ఉంటుంది, కాకపోతే 1% మేము ఈటెల రాజేందర్ అనుకుంటున్నాను. నా ఉద్దేశం ముగ్గురు ఈక్వల్గానే ఉన్నారు. ప్లస్ ఏంటంటే 1% ఎక్కువ ఈటెల రాజేందర్ అనుకుంటున్నాను. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అని ఒక అవగాహన. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ ఏదంటే మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరిలో 3 పోటీ చేస్తున్నారు. ఆ ముగ్గురులో ఎవరు బాగా డబ్బు ఎక్కువ పంచగలరంటారు? డబ్బు పరంగా మేమేం చెప్పలేమండి. అదే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఎవరు ఎక్కువ డబ్బు పంచుతారని? డబ్బు పరంగా అలా అని ఎలా చెప్పలేము సార్, మాకు తెలియదు కాదు. మేము మామూలుగా ఇక్కడ స్టాండ్ మీద ఉంటాం కాబట్టి ఒక ఓటు పరంగా రిజల్ట్ చెప్తున్నాము. డబ్బు పరంగా అంటే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు పంచుతున్నారు, దానికి ఏం చెప్పలేము ఇంకా, అంతే. మల్కాజ్గిరి నుంచి అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తారంట, ఈటెల రాజేందర్ గెలుస్తారంటారు. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ బాగా వేడిగా జరుగుతున్నాయి. పెద్ద నాయకులందరూ ఇక్కడే పోటీ చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ ఏదంటే మల్కాజ్గిరి. ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసే వ్యక్తులు ఎవరు గెలబోతున్నారు? అంటే బీజేపీ ఈటెల రాజేందర్ వస్తాం అనుకుంటున్నాం. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు? కాన్ఫిడెంట్ అంటే సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ వస్తుంది కదా. ఇక్కడ స్టేట్లో అంటే కాంగ్రెస్ ఉంది, కానీ ఇక సెంట్రల్లో సపోర్ట్ కావాలంటే మా బీజేపీ వస్తుంది అనుకుంటా 100%. అంటే సునీత ఇందర్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి కదా. ఆమె అంటే మల్కాజ్గిరికి వస్తాం, అది రాదు కదా. ఆమె కాన్స్టిట్యూన్స్ మల్కాజ్గిరి కిందకి రాదు, కానీ వ్యక్తికి పరంగా చాలా మంచి వ్యక్తి కదా. నెక్స్ట్ అంటే ఆమెకే నెక్స్ట్ ఓటు వేసే, కానీ ఫస్ట్ ఓటింగ్ మాత్రం బీజేపీ ఈటెల రాజేందర్కే పడతా అనుకుంటున్నా. ఒకప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసి చాలా మెజారిటీతో బాగా గెలిచాడు ఆయన. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కే అవకాశం ఉందా అన్నాడు. అయితే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ టీఆర్ఎస్ ఉండే కదా, కేసీఆర్ 16 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకరాలు చేస్తుట్లా అది పోయింది. ఇప్పుడు బీజేపీ నుండి కాంగ్రెస్ 7 సీట్స్ వచ్చినాయి కదా. చాలామంది ఏమంటున్నారంటే ఈటెల రాజేంద్ర గారు నాన్ లోకల్ వ్యక్తి, సో అతనికి మేము ఓటు ఏమంటున్నారు, దానికి మీరేమంటారు? ఇక అట్లా అంటే ఇప్పుడు క్యాండిడేట్ ఒక కాడ అక్కడ ఆయన ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మంచి వక్త అయి ఉండాలి, రాజకీయంగా అనుభవం ఉంటే
ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2004 నుంచి వెళ్ళి ఆయన ఒక 20 ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక బలమైన నాయకుడు అన్నట్టు కదా. సెంట్రల్లో పోయినా కూడా ఛాయిస్ వస్తే మినిస్టర్ కూడా రావచ్చు, ఏమున్నది. ఎప్పుడైనా కిషన్ రెడ్డికి వేయాలని రూల్ ఏం లేదు కదా. బీసీ నాయకులలో ఈటల రాజేందర్ కూడా వస్తే రావచ్చు. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని వ్యక్తి ఇప్పుడు ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు బయట. అది అక్కడ అక్కడ చేసిన ఎమ్మెల్యే పొరపాటు వలన ఆయన ఓడిపోయాను, కానీ అక్కడ ఓడిపోయి కౌశిక్ రెడ్డి ఏం చేశాడంటే ఇక నేను ఓడిపోతే నా శివయాత్ర చేయాలని అన్నాడు కనుక అది సెంటిమెంట్ అంతే 100%. ఫైనల్గా ఎవరు గెలుస్తారంటారు? ఈటల రాజేందర్ అయితే బెటరు, గెలుస్తాడు అనుకుంటున్నాం. అభివృద్ధి చేయగల నమ్మకం ఉంది ఆయన? తప్పకుండా చేస్తాడు. రాజకీయంగా ఆయనకు అనుభవం ఉంది కనుక తప్పకుండా చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హలో అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి అన్న, నేరేడుమెట్. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న? ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే గెలిస్తే మనకి ఏవైతే ఈ 6 గ్యారంటీస్ ఉన్నాయో అవి అమలు అవుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఇప్పుడు సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ వ్యక్తికి నిలబడితే మీకు ఏమన్నా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కదా? మంచిగా ఉంటుంది, కానీ ఏంటంటే కాంగ్రెస్ వస్తే మనం స్టేట్ వైజ్గా చూసుకుంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సెంట్రల్ నుంచి ఫండ్స్ కావాలంటే మీ లోకల్ ఎంపీ ఉండాలి కదా ఎవరొకరు. లోకల్గా ఇప్పుడు మాకు ఎంపీ గారు వచ్చేసి ఇప్పుడు సునీత రెడ్డి గారు వచ్చారు. అక్కడ తాండూరులో చేసిన రావుడు ఇక్కడ కూడా మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే వ్యక్తిపరంగా ఈటల రాజేందర్ గారు చాలా గొప్ప వ్యక్తి, అతనికి ఎందుకు ఓటు వేయదలుచుకోవట్లేదు మీరు? అంటే వ్యక్తిగతంగా నేనేం చూడట్లేదు, పార్టీ పరంగా చూస్తున్నాను. స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, మీకు ఎంపీ స్థానాలు ఏంటంటే బీజేపీ వ్యక్తులే నిలబడితే మీకు ఏమన్నా ఫండ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ నిలబడ్డది అనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి మాట ఉండదు బీజేపీకి కాంగ్రెస్కి. సో మీకు ఏంటంటే సరైన ఫండ్స్ రావు. అదే బీజేపీ వ్యక్తి గెలిస్తే సరైన ఫండ్స్ వస్తాయి కదా మీకు. వస్తుంది, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఇది వస్తేనే బాగుంటుంది అంటే స్టేట్ వైజ్గా చూస్తున్నాం కదా మేము. అభివృద్ధి కావాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావాలా? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే ఎవరికి ఓటు వేయాలి? అభివృద్ధి కావాలంటే ఇప్పుడు నా పరిస్థితిలో నేను కాంగ్రెస్కి వస్తేనే అభివృద్ధి అవుతుందని నేను అనుకుంటాను. మీరు ఇప్పుడు బీజేపీ రావాలని చెప్పి మీరు క్వశ్చన్ బీజేపీ సపోర్ట్గానే చేస్తున్నారు. నుంచి మీరు ఏమనుకున్నారు అంటే బీజేపీకే ఓటేస్తా అని చెప్పాలని. నేను అలా అనట్లేదు, మీరు ఎవరికి ఓటేస్తారు? నేను కాంగ్రెస్. ఆయన మంచి వ్యక్తే కదా అని అడుగుతున్నాను. ఆయన మంచి వ్యక్తే, కానీ సునీత రెడ్డి గారు కూడా మంచి వ్యక్తే కదా. అంటే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఎలా? బీఆర్ఎస్ అసలు క్యాండిడేట్ మాకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఫైట్ అయితే, టీఆర్ఎస్ అయితే అంత హడావిడి ఏం లేదు. మొన్న ఓడిపోయిన తర్వాత అసలు పార్టీ కూడా ఇక్కడ పార్లమెంట్లో అది ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు కదా మరి. అంటే అది మొన్న డబ్బులు ఇచ్చి గెలిచినాడు. బయట రూమర్ ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఎవరు డబ్బులు పంచలేదు అన్నారు ఈ కాన్స్టిట్యూన్సీ వాడికి. మీరు ఎలక్షన్ ముందు రోజు వస్తే డబ్బులు ఏ రకంగా పంచినారు, ఎవరెవరు పంచినారు అని తెలిసేది. మీరు లేట్ వచ్చేస్తారు, అట్లా మీకు ఇప్పుడు ఏం తెలియదు. కానీ కాంగ్రెస్ అయితే బాగానే చేస్తుంది. అందరు అనుకున్నారు ఉండదేమో అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. 100 daysలో మార్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడైతే కరెంటుది అది ఒకటి వచ్చింది, ఫ్రీ వచ్చింది, అది నడుస్తుంది. మొన్నటి ఇప్పుడు రేషన్ అది నడుస్తుంది, గ్యాస్ కూడా ఇప్పుడు నడుస్తుంది. అంటే కొంచెం టైం బస్సులు అయితే ఫస్ట్ నుంచే నడుస్తుంది. ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ 1 monthలో నడుస్తారు. ఎలక్షన్ కాబట్టి ఆపినారు అనుకుంటా. 1 month తర్వాత అది కూడా నడుస్తాను నేను హోప్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 17 సీట్లు కాంగ్రెస్ వస్తుంది, వేరే పార్టీ వచ్చే అవకాశమే లేదన్నారు. దానికి మీరే ఉంటారు? అంటే ఇప్పుడు మనం అనుకోవాలి కదా, ఇప్పుడు నేనే గొప్ప అని అనుకోకపోతే నేను గెలవలేను కదా. ఇప్పుడు నువ్వు గెలుస్తావు అని చెప్తే నేను వేస్ట్, నేను గెలుస్తాను నాకు నమ్మకం ఉంటేనే నేను గెలుస్తా. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే అనుకుంటాను అనమాట. ఇప్పుడు నేను గెలుస్తా కాబట్టి అని అనుకుంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు అదే 4 years బ్యాక్ రేవంత్ రెడ్డి అన్న జైల్లో ఉండే, అట్లాంటిది పైకి వచ్చి సీఎం అయిందంటే అది నార్మల్ విషయం కాదు, అది చాలా గ్రేట్ విషయం అని మేము అనుకుంటున్నాం. ఫైనల్ ఎవరు గెలుస్తారు ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. సునీత రెడ్డి గారు. హనుమంతన్న ఇప్పుడు సపోర్ట్ చేస్తుండే కాబట్టి హనుమంతరావు గారు ఎవరికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో హనుమంతన్న ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. నమస్తే కాక. బోలియే సార్. ఇక్కడే మీ ప్రాపర్ ఇక్కడేనా? ఇదే నేరేమెట్ క్రాస్ రోడ్. ఈసారి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలవబోతున్నారు? మా పదిట్లో ఈ టైంకి తెలుగుది కాంగ్రెస్ వచ్చి మాకు పరిశాన్ అయిపోయింది, మొత్తం ఇబ్బంది అయిపోయింది. ఈ వేస్ట్ వచ్చింది కాంగ్రెస్. అదే కేసీఆర్ వస్తేనా దుకాణాలు నీళ్ళ డబ్బాలు ఎండకి వాటర్ గీటర్ మొత్తం పెడుతుండే, మొత్తం 5 రూపాయల అన్నం బి లేదు, మొత్తం బంద్ చేసిర్రు. ఇప్పుడు ఎట్లా గరీబులు ఎట్లా బతకాల? తెలంగాణ ఉంటే బి రాష్ట్రంలో మంచిగా ఉండే మాకి.
కేసీఆర్ ఉంటే బాగుంటుండే, మాకు దందాలు అవుతుండే, బయటికి వెళ్తుండే, ఏ రోడ్డు మీద పోతే దందా అయిపోతుండే, మంచిగా తిరగవచ్చు, ఫ్యామిలీతో పోవచ్చు మేము. ఏం లేదు, ఇప్పుడు ఎండ పడుతుంది, ఎండకి నీళ్ళు లేదు, ఏం లేదు, పబ్లిక్ వస్తలేదు ఎండకి బూగులకి. అప్పుడు కుండలు నీళ్ళు పెడుతుంది. ఇది ఎండాకాలం కదా, పబ్లిక్ తక్కువ అవుతారు బయటికి, మళ్ళీ పెడతలేదు కదా. ఇప్పుడు ఎండాకాలంకి నీళ్ళు పెట్టాలి కదా, టైంకి లేదు, నీళ్ళు లేదు. 5 రూపాయలు అన్నం పెడుతుండే ఫుడ్, 6 నెలలు అయిపోయింది అది బంద్ చేసి నీళ్ళు. మళ్ళీ ఎట్లా బతకాలా? మా దందలు అయితే లేదు, మా పూల షాపు ఇది, పూల గిరాక్ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడు అందరికీ పెద్ద బతకాలని ఉంది. ఇప్పుడు మాకి తెలంగాణ 10 సంవత్సరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు. ఇప్పుడు నా దగ్గర ఫామ్ ఉంది. ఇప్పుడు పైసల వాళ్ళకి ఆ బంగ్లాలు, బిల్డింగ్లు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు. మా గరీబులు ఎరా బతకాల పోయి. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఇది అంతా కాదు, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారా? కేసీఆర్ పోటీ చేయట్లే, ఇక్కడ లక్ష్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తాడా, లేకపోతే బీజేపీ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ గెలిచాలా, బీజేపీ గెలవాలి. గెలవాలి. థ్యాంక్ యూ అండి. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలబోతున్నారు? ఈసారి పార్టీలో ఎవరు గెలబోతున్నారు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో? టీఆర్ఎస్. అంటే ఎందుకు టీఆర్ఎస్? ఇప్పుడు రేవంత్ రెడ్డి పనులు బాగా చేస్తలేడు కాబట్టి, ఇంతకుముందు కూడా కేసీఆర్ బాగా పనులు చేసిండు, నీళ్ళు గిట్లు బాగా ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఇస్తలేడు, పొలాలు గిలాలు అన్నీ నిండిపోతున్నాయి. అందుకని మళ్ళీ పార్లమెంట్లో టీఆర్ఎస్ఏ రావాలని అభ్యర్థి. టీఆర్ఎస్లో అభ్యర్థి వచ్చాడే అనుకో, కవిత లెక్క స్కామ్లో బీజేపీకి సపోర్ట్ చేస్తాయి అక్కడ. లేదు ఇటే సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారు, మళ్ళీ బీజేపీ కూడా. ఎందుకంత అంత సపోర్టింగ్ ఎందుకు మీకు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పెట్టాడు, కరెంట్ ఇచ్చాడు, గ్యాస్ స్తంభాలు ఎత్తున్నాడంట. ఇవ్వలేదండి గ్యాస్ స్తంభాలు, ఇంకా మీకు రాలేదు? ఇంకా రాలేదు కదా, గ్యాస్ ఇవ్వలేదు, మాకేం గ్యాస్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నాను ఇక్కడ, మల్కాజిగిరి ఇది. బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నాడు, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంట మరి? గెలుస్తాడు, ఈటెల రాజేంద్ర గెలుస్తాడు తప్పనిసరి, ఆయనకే ఉన్నది. ఈటెల రాజేంద్ర గెలుస్తున్నాడు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ అంటున్నాను. అది బీజేపీ కదా, బీజేపీ నుంచి గెలుస్తాడు. బీజేపీలో గెలుస్తాడు అంటారా? అట్లా టీఆర్ఎస్ అంటే తర్వాత టీఆర్ఎస్ గెలుస్తుంది అంటుంది అట్లా. సెకండ్ పొజిషన్ వచ్చింది అంటారు. మరి కాంగ్రెస్ చెప్పలేమంటే కాంగ్రెస్ ఇక. అంటే లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచింది రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి మరి ఈసారి ఆ పార్టీ నుంచి ఆమె గెలుస్తారంటారు. చెప్పలేమండి, అది మనకి టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు. అవునండి. ఈసారి ఇక్కడ బాగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది బాగుంటారంటారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెడతారు, బాగానే పెడతారు. మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారు అంటారు. అది ఎంత మాత్రం వస్తుంది? అది చెప్పలేమండి, అది మనం పార్టీలో ఫైనల్గా ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? మైనంపల్లి హనుమంతరావు గెలుస్తారండి. అంటే ఇంకా కాంగ్రెస్ గెలిచింది అంటారు. ఇప్పుడు బీజేపీ అన్నారు, మరి ఆయన సపోర్ట్ చేసిన చెప్పలేము, అది రెండు పోటాపోటీగా ఉన్నాయి, ఏది గెలిచే తెలియదు మనకి. అట్లా పోటీ జరుగుతూ ఉంటాయి అంట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మాట్లాడదా బాబాయ్. నమస్తే సార్. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలబోతున్నారు? ఎవరున్నారు ఇప్పుడు ప్రజెంట్? కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఏమో ఈటెల రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఎవరు గెలబోతున్నారు? ఈటెల రాజేంద్ర గారే గెలుస్తారు ఇప్పుడు. ఎందుకంటారు? ఈటెల రాజేంద్ర బీజేపీ తరపున బాగుంది కదా, ఇప్పుడు పాలన బాగుంది కదా ఈటెల రాజేంద్ర గారిది. అట్లానే అంటే లాస్ట్ టైం ఇక్కడ పార్లమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు నిలబడి గెలిచారు. ఈసారి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి ఎందుకు గెలరు? ఏమో కానీ ఇప్పుడైతే బీజేపీకే ఉన్నది మనమైతే, మరి ఇక అట్లానే ఆ విధంగా అట్లా. ఇక్కడ మా మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడంట. సో ఆయన సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఓట్లు చీలే అవకాశాలు ఉంటాయి. సో మా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంట. మరి కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ బీజేపీకి అయితే మంచిగా ఉందని నా ఉద్దేశం, అంతే తప్ప ఎవరు ఓడతారు అనేది ఇంకా మనకు ఆలోచన లేదు. అది ఇట్లా బీజేపీ పార్టీ అయితే కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఈసారి అయితే మనకు గెలిచిన వరకు అయితే అట్లా మంచి చేస్తారని నమ్మకం ఉందా? మంచి చేస్తే నమ్మకంతో కదా గెలుస్తాడు అని అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.